సో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు మనతో ఉన్నారు నరేష్ గారు. అసలు ఆర్ట్ వ్యాక్స్ అంటే ఏంటి అనేది ఈరోజు మనకి ఎక్స్ప్లెయిన్ చేసి నరేష్ గారు చెప్తారు. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? సూపర్ ఉన్నాను. సో మన ఆర్ట్ వ్యాక్స్ అంటే చాలా మందికి తెలీదు. ఇప్పుడు నార్మల్ ఇప్పుడు స్టాచ్యూస్ తెచ్చి సర్ప్రైజ్ ఇవ్వడము అలా ఉంటుంది, కానీ ఇప్పుడు ఈ బొమ్మల థీమ్లో చేయడం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. సో అసలు దాన్ని అంటే ఎలా చేస్తారు, ఏంటి, అసలు ఎందుకు ఆ కాన్సెప్ట్ అలా తీసుకోవాల్సి వచ్చింది, కొంచెం మాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? అండి, యాక్చువల్లీ నేను సీజీ నేర్చుకుందామనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ ఆర్ట్స్లోకి ఎంటర్ అవ్వడం జరిగిందనమాట. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నేను ఈ ఆర్ట్స్ చేస్తూ నేనే ఓన్గా సీజీలో కూడా నా ఈ ఆర్ట్స్నే కన్వర్ట్ చేస్తూ వెళ్దామన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నాను. అండ్ దీని నేమ్ ఏంటంటే ఇట్స్ ఓన్లీ డిజిటల్ ఆర్ట్. డిజిటల్ ఆర్ట్ ఎవరైనా కానీ, అంటే మేము పేపర్ మీద చేసేది పేపర్ ఆర్ట్ అలా అంటారు. మేము ఏంటంటే సిస్టమ్ డిజిటల్లో చేస్తాం కాబట్టి మేము డిజిటల్ ఆర్ట్ అనమాట. బట్ నా ఆర్ట్ కొంచెం స్పెసిఫిక్ గా ఏంటంటే వ్యాక్స్ అని. ఈ వ్యాక్స్ అనేది ఏంటంటే కొంచెం మీరు ఇందాక అడిగారు కదా వ్యాక్స్ స్టాట్యూస్ అని. ఈ వ్యాక్స్ స్టాట్యూస్ కి బదులుగా మేము వ్యాక్స్ డిజిటల్ ఆర్ట్స్ ని ఇన్వెంట్ చేసాం. ఓకే. ఇది ఇప్పుడు లైవ్ డిజిటల్ వ్యాక్స్ ఉంటుంది కదా, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మనం చూసినాము సర్ప్రైజ్ ఇవ్వడము, వాళ్ళ ఫాదర్స్ లేకపోతే వాళ్ళ స్టాచ్యూని తెచ్చి సర్ప్రైజ్ ఇవ్వడము ఇలా ఉన్నాయి. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? అండి, అంటే మీకు ఫిజికల్ స్టాట్యూస్ అవన్నీ మినిమేచరీస్ కింద వస్తాయి అనమాట. అవేంటంటే సో ఎక్స్పెన్సివ్ కూడా. ఇప్పుడు మనం అది స్టాచ్యూ అనేది రోజు ఇంట్లో పెట్టుకోలేం కదా, అది ఒకటి కూడా పాయింట్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రేమింగ్ అనుకోండి, నార్మల్ వాల్ కి స్టిక్ చేస్తాం, ఎప్పటికీ మనకి కనిపిస్తూనే ఉంటది. ఆ స్టాచ్యూ అయితే పెద్దగా అయిపోతుంది, కొంచెం పెట్టడానికి ఒక స్పేస్ అది ఇది కావాలి. ఇదైతే కొంచెం ఈజీగా అయిపోతుంది. ఇంకోటి కూడా ఇందులో ఒక చిన్న పాయింట్ ఏంటంటే, మీరు వ్యాక్స్ స్టాట్యూ ప్లేస్ చేశారనుకోండి, ఆ మనిషి నిజంగానే వెళ్ళిపోయారనే ఫీలింగ్ కలుగుతుంది. అవును. ఫర్ ఎగ్జాంపుల్ లేకుంది ఈ మనిషి నిజంగానే లేరు అనే రిమెంబర్ అనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఆర్ట్ లో మీకు ఆ ఫీలింగే ఉండదు. ఎందుకంటే ఆర్ట్ మేమేంటంటే ఆ లేని మనిషిని కూడా లైక్ వెళ్ళిపోయిన వాళ్ళని కూడా కాన్సెప్ట్ గా డిజైన్ చేస్తాం అనమాట. వాళ్ళు మనతోనే ఉన్న వాళ్ళతోటి. అప్పుడు అది ఒక పిక్చర్ లాగా ఉంటది కాబట్టి మనతోనే ఉన్నారు అనే ఫీలింగ్ ఇది కల్పిస్తుంది. దానికి దీనికి చిన్న పాయింట్ అదే అనమాట. చిన్న పాయింట్. కాకపోతే మనం రోజు నిజంగా మీరన్నట్టు మనం రెగ్యులర్ గా చూసే అయ్యో లేరు అని మిస్సింగ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఫ్యామిలీలో అందరినీ కలిపి ఒక ఫ్రేమ్ లో పెట్టడం వల్ల మనతోనే ఉన్నారు అన్న ఫీలింగ్ చాలా ఎక్సైటింగ్ ఉందండి. ఆర్ట్ కి వీటికి డిఫరెన్స్ ఏంటంటే, స్టాట్యూకి వచ్చేసి నేను చెప్పాను ఆ చిన్న వేరియేషన్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడిటింగ్ తీసుకోండి. ఎడిటింగ్ లో ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ లేని మనిషిని ఫోటో ఎడిట్ చేస్తాము. ఎడిట్ చేసినప్పుడు మన అందరం గ్రూప్ గా ఉన్నట్టు ఒక ఫిజికల్ గా ఉంటది. ఫిజికల్ ఫోటో పిక్చర్ చూసినప్పుడు కొంచెం ఆ స్టాట్యూలో అనిపించిన ఫీలింగ్ దీంట్లో అనిపిస్తుంది, కానీ ఆర్ట్ లో అనిపించదు. అదే అనమాట. ఎందుకంటే అందరూ కూడా ఆర్ట్ లోనే ఉంటారు, ఎప్పటికీ అది అలైవ్ గా ఉన్న ఫీలింగే ఉంటది అనమాట. దానికి ఆర్ట్ అనేది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు అవును, నిజంగా చాలా మంది ఇప్పుడు నార్మల్ సింగిల్ ఫ్రేమ్స్ కాకుండా యాడ్ చేసి ఫ్యామిలీతో యాడ్ చేసి లేని పర్సన్ ని మనం ఒక డిజిటల్ ఆర్ట్ వ్యాక్స్ లాగా మనం చేస్తే ఆ ఫీలింగ్ రాదు. స్టాచ్యూ ఇవన్నీ పెట్టడం వల్ల మిస్ అయిన ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. దానికి 100కి 90% వస్తే ఫోటోకి 50 అనుకోండి, ఆర్ట్ కి అసలు రాదు. ఎందుకనంటే మీరు ఇది ఎడిట్ చేస్తారు కదా, ఫోటో ఎడిటింగ్ తీసుకున్నప్పుడు లేని మనిషిని యాడ్ చేయాలి ఫ్రేమ్ అంతా. కానీ ఆర్ట్ అలా కాదు కదా, సింగిల్ పర్సన్ ని ఆర్ట్ చేసి మొత్తం కొలాబ్ చేస్తాం. చేసినప్పుడు అందరూ ఆర్ట్ లోనే ఉంటారు. అప్పుడు మీరు అది చూసినప్పుడు అన్నిటికీ వేరియేషన్ లో ఇదే కొంచెం అలైవ్ గా ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా నేను చెప్పేది నమ్మశక్యంగా లేదనుకుంటే ఒకసారి చూడండి మీరు ప్రాక్టికల్ గా. ఇప్పుడు నార్మల్ వాళ్ళు చనిపోయిన ఈవెన్ మా ఫాదర్ కూడా లేరు. సో చనిపోయిన తర్వాత ఒక మనం ఇంట్లో అతనిది పెట్టుకుంటాం కదా ఫ్రేమ్.
సో అప్పుడు కూడా మనం చూసినప్పుడల్లా అదే ఫీలింగ్ వస్తుంది. అంటే నాకు వస్తుంది కాబట్టి నేను చెప్తున్నా. నార్మల్ ఆ ఫ్రేమ్ చూసినప్పుడల్లా, ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఫ్రేమ్ చూసినప్పుడల్లా అయ్యో ఫాదర్ అని కొంచెం ఫీలింగ్ వస్తుంది. కానీ ఆర్ట్ లోనే మీకు ఆ ఫీలింగ్ రాదు. భగవంతుడు ఇది ఇవ్వడానికి కారణం కూడా అదే అనమాట. ఓకే, ఆర్ట్ లో మీరు కావాలంటే చూసుకోండి, ఎనీ ఆర్ట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ తీసుకుందాం, మొత్తం డిజైన్ చేద్దాం, చేసి నేను అది మీరు కనుక చూసుకుంటే మీరు కూడా దాంట్లోనే అలైవ్ గా ఉన్న ఫీలింగే ఉంటుంది మీకు. ఓకే, మనం చూడంగానే ఆ ఫీలింగ్ వస్తుంది, కంపల్సరీ ఉంటుంది అది. యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏంటంటే మేము మన రీసెంట్ న్యూ హీరో ఆయన అబ్బవరం గారు ఉన్నారు, కిరణ్ అబ్బవరం గారు. కిరణ్ అబ్బవరం గారి బ్రదరు రీసెంట్లీ ఎక్స్పైర్ అయ్యారు. యాక్చువల్లీ ఎవరు ఫ్యాన్ వచ్చేసి అడిగారు అనమాట, లైక్ వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఒక ఫోటో కూడా లేదంట. కానీ ఆ ఫ్యాన్ ఏం అడిగారంటే వాళ్ళిద్దరు కలిసినట్టు ఆర్ట్ కావాలి, నేను ఆయనకి ఇవ్వాలి అనేసి అడిగారు. అడిగితే మేము ఇద్దరితో కలిసి చేసాం, చేసి ఆయనకి ఇచ్చాం, ఫ్యాన్ కి ఇచ్చాం. ఆయన తీసుకెళ్లి ఆయనకి ఇచ్చారు అనమాట. అది చూసుకున్నప్పుడు ఆయన మాకు స్టోరీ షేర్ చేస్తారు కదా, అలైవ్ అనే ఫీలింగ్ అనిపించిందని షేర్ చేశారు, చెప్పారు. మీరు కావాలంటే మా పేజ్ IM.Naresh Ben అనే డిజిటల్ ఆర్ట్ పేజ్ లో మీరు చూడొచ్చు. ఓకే, ఆ ఫీలింగ్ దానికి దీనికి డిఫరెన్స్ చాలా ఉంది. ఇప్పుడు దాకా నేను ఎక్కడ చూడలేదు, అంటే డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్ అనేది చూడలేదు. నార్మల్గా రెగ్యులర్గా అంటే స్టాచ్యూస్ ఇవ్వడము అది ఇది నార్మల్ రెగ్యులర్ అయిపోయింది. ఇప్పుడు ఈ డిజిటల్ వ్యాక్స్ ఇప్పుడు ఆ హెడ్ని మనం డిఫరెన్షియేషన్ చేసి చేయడము అనేది చాలా కొత్తగా ఉంది. ఇప్పుడు అంటే ఎవరైనా చూసి మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలా చేయడానికి రీజన్ ఏమైనా ఉందా? యా అండి, డెఫినెట్లీ. అంటే ఇది కాన్సెప్ట్గా చేయడానికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏ ఆర్టిస్ట్ని మనం తక్కువ అనుకోకుండా ఎవ్రీ వన్ దేర్ ఓన్ స్టైల్ అనమాట. ఇప్పుడు ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. నా స్టైల్ ఏంటంటే ఇది అనమాట, లైక్ లేని దాన్ని కొంచెం డిఫరెంట్ గా యూనిక్ గా డిజైన్ చేయాలనే కాన్సెప్ట్ అనమాట. ఇది ఫస్ట్ లో స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా పెద్ద అనిపించలేదు, బట్ ట్రై చేస్తూ ఉండగా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో RRR కి చేశాను ఒక వర్క్. అంటే అది 3 members 2 members అదే ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు చిన్నగా ఉంటారు, ఇంకా రాజమౌళి గారు పెద్ద. అవును, చాలా క్రియేటివిటీ, అసలు చాలా బాగుంది అది ఆర్ట్, నాకు చాలా నచ్చింది ఫస్ట్ అది. అవునండి, అది దాంతో వైరల్ అయింది అనమాట కాన్సెప్ట్ అనేది. ఓకే, ఇంకా అక్కడి నుంచి మేము ఫ్యామిలీస్ లో ఇంక్లూడ్ చేస్తూ ఎవ్రీ వన్ కి యూస్ఫుల్ గా ఉండాలని రెగ్యులర్ గా చేశారు. ఓకే, ఇప్పుడు ఎక్కడైనా ఆర్ట్ ఇలా చేద్దామని ఇప్పుడు మనకి ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఎవరైనా చూసినప్పుడు అలా అనిపిస్తుంది, మీకు ఎక్కడ ఎవరిని చూసి అలా చేద్దాము, క్రియేటివిటీగా ఏదైనా కొత్తగా చేద్దాము అని ఎప్పుడు అనిపించింది? అసలు ఎవరిని చూసి అనిపించింది, లేకపోతే ఏ స్టాచ్యూస్ని చూసి అనిపించింది? నేను బెంగళూరులో ఉన్నప్పుడు అది మీరు చెప్పారు కదా స్టార్టింగ్ లో మినియేచర్స్ అని, అవును, అవి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట, మీకు ఇంచెస్ లో ఉంటవి, బట్ ఎక్స్పెన్సివ్ ఎక్కువ ఉంటుంది. అవును, చిన్న స్టాచ్యూస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట. ఈ ఎక్స్పెన్సివ్ కి ఏంటంటే అప్పుడు మేము అది కొనాలని చూసాం అనమాట, నేను నా ఫ్రెండ్స్. బట్ సో ఎక్స్పెన్సివ్ ఉండేసరికి మేము డ్రాప్ అయిపోయాము. కానీ అది అందరూ ఇలాగే కొనలేకపోతారు కదా, లైక్ ఎక్కువ మంది దాన్ని బై చేయలేరు. సో నేనేంటంటే సరే అదే ఫినిషింగ్ ని మనం ఆర్ట్లో ఎందుకు తీసుకురాకూడదు అనే కాన్సెప్ట్ లో అప్పటి నుంచి నేను చేయడం స్టార్ట్ చేశాను. ఓకే, ఏమన్నా అంటే ఇక్కడైనా కోర్స్ లాగా అలా ఏమన్నా తీసుకున్నారా దీనికోసం? దీని మీద ఏం లేదండి, ఫ్రీలాన్సింగ్ గా నేనే స్టార్ట్ చేసుకున్నాను. బట్ నేను CG కోసం అని వెళ్ళి దీంట్లో కన్వర్ట్ అయ్యాను అనమాట. అంటే నా చిన్నప్పటి నుంచి పెన్సిల్ స్కెచెస్ అవి చేస్తూ ఉండేవాడిని. ఇంకా నా బీటెక్ డేస్ నుంచి నేను అంటే మనకి డిజిటల్ అవుతుంది కదా, నేను చేసే పెన్సిల్ స్కెచెస్ అన్ని కూడా ఇంకా డిజిటల్ లో చేయడం స్టార్ట్ చేశాను. ఓకే, ఏదైనా డిఫరెంట్ గా చేద్దాము. యానిమేషన్ ఇది రెండు సేమ్ ఉంటుందా? లేదండి, యానిమేషన్ ఏంటంటే మొత్తం కూడా దాంట్లో 3D అని CG ఓవరాల్ డిఫరెంట్ అన్నమాట. మాదేంటంటే ఇప్పుడు స్టార్టింగ్ 2D, అంటే కొంచెం సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మాకు ఇప్పుడు ప్రైవేట్ సాంగ్స్ అని అండ్ మూవీ సాంగ్స్, లిరికల్ సాంగ్స్ కానీ అలా ఇస్తున్నారు కదా,
ఇప్పుడు కోవిడ్ టైంలో ఇది మాకు బాగా భలే ఉపయోగపడిందండి. ఎలా అంటే ఒక సింగర్ ఉన్నారు హైమత్ అని, ప్లేబ్యాక్ సింగర్, కీరవాణి గారి దగ్గర ఉంటారు. ఆ బ్రదర్ అంటే కోవిడ్ టైంలో పరిచయం అనమాట. ఆ బ్రదర్ ఏం చెప్పారంటే లైక్ మనం కలిసి ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనేసి. అప్పుడు ఆయన ఒక సాంగ్ అంతా మొత్తం ట్యూన్ చేసి ఆయన పాడి మాకు అవుట్పుట్ ఇచ్చారు. మాకు సాంగ్ ఇస్తే మేము ఆ సాంగ్ని పెట్టుకొని ఓవరాల్ మొత్తం కూడా సింపుల్ ఆర్ట్స్ తోటి డిజైన్ చేశారు. సాంగ్ నేమ్ గతమా అని ఉంటది, మీరు ఆదిత్య మ్యూజిక్ లో చూడొచ్చు. మొత్తం ఆర్ట్స్ తో ఉంటది అనమాట. అక్కడి నుంచి ఏంటంటే మొత్తం కూడా కోవిడ్ టైంలో అందరం హోమ్ కి మొత్తం కూడా ఆన్లైన్ లో జరిగిపోయింది. ఆయన మాకు ఆన్లైన్ లో సాంగ్ పంపారు, ఆన్లైన్ లో మొత్తం వర్క్ చేసాం. ఆన్లైన్ లో మళ్ళీ వాళ్ళకి ప్రొడక్షన్ ప్లాట్ఫామ్ వాళ్ళకి ఇవ్వడం, మ్యూజిక్ ప్లాట్ఫామ్ వాళ్ళకి, వాళ్ళు డైరెక్ట్ ఆన్లైన్ లో రిలీజ్ చేశారు. సో ఇది అలా ఉపయోగపడింది అనమాట. ఇప్పుడు వచ్చే మూవీస్ కి కూడా మనం అలా చేయొచ్చు. ఇప్పుడు లిరిక్స్ వదులుతారు, లిరిక్స్ కి పెట్టి మనము జస్ట్ ఈ డిజిటల్ వ్యాక్స్ అని చేసి మనము ఆర్ట్ లాగా పెట్టేయచ్చు. అంటే మెజారిటీ ఏంటంటే ఇప్పుడు ఫిజికల్ ఓవర్ వ్యూ తీసుకోండి, ఉన్న ఇంకా రాను రోజులు ఎలా ఉంటదంటే మన మనుషుల ఫేసెస్ తోనే చేసే టెక్నాలజీ రాబోతుంది అన్నమాట, లైక్ దట్ ఏఐతో. కాకపోతే ఏంటంటే దీనికి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడియో తీసుకున్నాం అనుకోండి, వీడియో సాంగే చేయాలి లిరికల్. ఆ లిరికల్ కోసం మనం మొత్తం షూట్స్ చేసుకొని మళ్ళీ షూట్స్ ని ఎడిట్ రూమ్ లోకి తీసుకెళ్లి మొత్తం ఎడిట్ చేసి లిరికల్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్రూలో ఎవరికైనా ప్రాబ్లం అయిందనుకోండి, మొత్తం కూడా షట్ డౌన్ అవుతుంది, ప్రాబ్లం ఆగిపోతుంది, వీళ్ళు అనుకున్న టైంకి ఇవ్వలేరు. అప్పుడు ఏంటంటే దానికి బేస్డ్ గా ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఆ పర్సన్ ఉన్నా లేకపోయినా ఆ క్రూలో వాళ్ళ రిఫరెన్సెస్ తోటి కనీసం లిరికల్ సాంగ్ అయినా ఫస్ట్ అవుట్ చేస్తారు కదా ఆ టైంకి, చెప్పిన దానికి రిలీజ్ చేసినట్టు ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఎక్కువ పెద్ద ఇది లేకుండా సింపుల్ ప్రాసెస్, టెక్నాలజీ ఉంది, యూస్ చేసుకోవచ్చు. అవును. సో మీరు మాట్లాడుతుంటే అసలు నాకు వచ్చిన థాట్, అసలు వీళ్ళు స్లాంగ్ ఎక్కడి నుంచి, అసలు ఎక్కడ ప్రాపర్, ఎక్కడ మాది ప్రాపర్ ఒంగోలు, అందుకే ఆ స్లాంగ్ అలా ఉంది డిఫరెంట్ గా. ఎడ్యుకేషన్ అది కంప్లీట్ అయిందా మీది? ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చారు. ఓకే, గ్రాడ్యుయేటా? ఓకే. సో డిఫరెంట్గా చేయాలని చెప్పేసి గ్రాడ్యుయేట్ అయిపోయినా కూడా ఆఫీస్లోకి వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేసే ఇది లేకుండా ఏదైనా కొత్తగా చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఓకే, ఫైన్. ఇప్పుడు నార్మల్గా కిడ్స్ చూస్తూ ఉంటారు కదా మన ఇంట్లో, నార్మల్గా మా ఇంట్లో కూడా చూస్తూ ఉంటారు మా కోడల్స్ వాళ్ళందరూ. సో కిడ్స్ చూస్తుంటారు కదా, సో అది ఆర్ట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు బొమ్మల్లాగా వస్తుంది కదా, సో అవి కూడా సేమ్ థీమా అండి? అంటే సేమ్ అనమాట, జస్ట్ అది స్టాచ్యూ లా ఇట్లా మూవ్ అవుతా ఉంటది అంతే, సాంగ్ ప్లే అవుతా ఉంటది, మూవ్ అవుతా ఉంటది. ఇప్పుడు మీకు మొత్తం యానిమేషన్ వస్తుందండి, దానికి యానిమేషన్ వస్తుంది. కాకపోతే దాంట్లో టాప్ ఎండ్ వచ్చేసి ఇంకా సీజీ అనమాట. అంటే ఇంకా మొత్తం 3D తో డిజైనింగ్ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ మీరు మూవీస్ చూడొచ్చు, లైక్ 3D మూవీస్. ఇది వచ్చేసి మాది ఏంటంటే స్టార్టింగ్ 2D అనమాట. మేమేంటంటే తక్కువ బడ్జెట్ లో మంచి అవుట్పుట్ అనే మెయిన్ మా ప్రయత్నం అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారండి, మీ పిల్లవాడి కోసము లేకపోతే ఇంకెవరెవరి కోసము లేదా ఒక ప్రొడక్షన్, ఒక సాంగ్ చేయాలి, లైక్ డెవోషనల్ అవ్వచ్చు, మామూలు సాంగ్ అవ్వచ్చు, లేదా ఏదైనా అవ్వచ్చు. ఒక ఒకేషన్ కి మీరు చేయాలి అనుకుంటున్నారు, లేదా మీరే ఒక మూవీ ఉంది, మూవీకి ప్రొడక్షన్ కి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఏంటంటే మీకు ఓవర్ బడ్జెట్ అనేది అయిపోతుంది కొంచెం పెద్దదానికి వెళ్తే. లైక్ మాదేంటంటే మీరు అనుకున్న బడ్జెట్లోనే మేము తీసుకొస్తాం అనమాట. మ్యాక్సిమం మీరు ఎంతైతే ఎక్స్పెక్టేషన్ ఉంటుందో ఆ బడ్జెట్ లోపే తీసుకురావడానికి మేము ఉంటుంది ఛాన్స్. ఓకే. ఇప్పుడు ఫ్యామిలీ ఆర్ట్స్ చేసి ఉంటారు కదా, ఇప్పుడు ఎవరైనా బాగా చూసి కొంచెం మంచిగా చేశారు, చాలా ఎమోషన్ గా చెప్పిన ఎవరైనా ఉన్నారా? కిరణ్ అబ్బవరం వాళ్ళ కాకుండా ఫ్యామిలీస్ కి చేస్తుంటారు కదా, అంటే రెగ్యులర్ పీపుల్ కి. అది అసలు రోజుకి ఒకటి వస్తుందండి మాకు. మెయిన్లీ ఇక్కడ నుంచి అబ్రాడ్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, లైక్ అక్కడ స్టడీస్ కోసం. మెయిన్లీ వాళ్ళు ఏంటంటే అక్కడ సెటిల్డ్ గా జాబులు
చేసేవాళ్ళు కానీ లైక్ వాళ్ళు ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇయర్స్ అయిపోతుంది సో మిస్ అవుతుంటారు కదా. సో వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా కొంచెం యూనిక్ గా ఇవ్వడానికి మాది యూస్ చేసుకుంటారు అనమాట. మాకు ఆర్డర్స్ ఇవ్వడం, మేము వర్క్ చేసి అబ్రాడ్ పంపిస్తాం అనమాట. లైక్ లేదా వాళ్ళకి నియర్ లో ఎక్కడికి పంపించమన్నా మేము పంపిస్తాం. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్నప్పుడే ఇక్కడ ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మిస్ అవుతున్న ఆ ఫీలింగ్ అనేది వాళ్ళకి పోగొట్టుకోవడానికి మాకు ఇస్తారనమాట కాన్సెప్ట్ అట్లాగా. మేము చేసి వాళ్ళకి పంపిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2-3 సార్లు జరిగింది అనమాట. ఫస్ట్ ఒకసారి ఏమో లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఆర్ట్ చేస్తాం కదండి, మేము దానికి ఇంత ప్రైస్ అని ఉంటుంది కదా, ఆ ప్రైస్ వాళ్ళకి చెప్పినప్పుడు దానికన్నా ఎక్స్ట్రా ప్రైస్ ఇచ్చిన అమౌంట్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నవి. లైక్ వాళ్ళు బాగా ఎమోషనల్ అయ్యి ఇంట్రెస్ట్ తో అలాంటివి ఎక్కువ ఉన్నాయి అనమాట. ఎక్కువ ఉన్నాయి. ఓకే, అందరూ కూడా ఫ్యామిలీని మిస్ అవుతారు. అలా కొత్త ఏమైనా కనిపిస్తే ఉంటది కదా ఫీలింగ్ అనేసి. సో ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక ఆర్ట్ చేసినందుకు పర్టికులర్ అమౌంట్ ఏమైనా ఉంటుందా? యా అండి, మేము స్టార్టింగ్ 1000 నుంచి స్టార్టింగ్ అనమాట. ఓకే, ఒక ఆర్ట్ బేసిక్. ఎందుకంటే నా మెయిన్ థీమ్ ఏంటంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే అందరూ ఎఫోర్డబుల్ చేసే ప్రైస్ లో ఉండాలి మెయిన్లీ. లేదు అని ఎఫోర్డబుల్ లేని ప్రైస్ లో ఉందనుకోండి, ఎవరు దానికి యూస్ చేసుకోలేరు ఆ సర్వీస్. సో నేనేంటంటే అది అందరికీ అందాలి. లైక్ ఇప్పుడు 1000 నుంచి 30,000 ఆర్ 40,000 దాకా. ఇప్పుడు 1000 అంటే సింగిల్ ఆర్ట్ అనుకోండి, ఇప్పుడు 30-40 అని అంటున్నారు కదా. 30-40 అంటే ఒకేసారి ఒక 10 పీపుల్ ఇస్తారండి. 10 పీపుల్ అంటే మాకు బర్డెన్ ఎక్కువ అయిపోతుంది. ఒక ఫ్రేమ్ తేవాలి సింగిల్ గా, మళ్ళీ వాళ్ళలో లేని పర్సన్స్ కూడా ఉంటారు. అవన్నీ సింగిల్ డిజైన్ చేసి ఒక కాన్సెప్ట్ గా డిజైన్ చేయాలి. చాలా ప్రాసెస్ ఉంటుంది. ఓకే, బట్ అందరికి అందాలని మీరు తక్కువ ప్రైస్ లో చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు మంచిగా రన్ అవుతుందా? ఆల్మోస్ట్ 3 years నుంచి రన్ చేస్తున్నాం. 3 years అయిందా? ఓకే, ఇప్పుడు ఓకే, ఇప్పుడు వర్క్ చేస్తున్నారు మీ దగ్గర? యా అండి, నాకు టీమ్ ఉన్నారు. నా టీం మీరే నేర్పిస్తారు వాళ్ళకి? అంటే ఆర్ట్ వ్యాక్స్ అంటే చాలా మందికి రాదు కదా. ఇప్పుడు మీరు కూడా ఏ కోర్స్ చేయకుండా అంటే అదేదో కోర్స్ చెప్పారు, సిజీ చేసి చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు వాళ్ళందరికీ కూడా సేమ్ ఆర్ట్స్ చేస్తారు బాగా? అంటే మా దాంట్లో 4 layers ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎవ్రీ వన్ కి ఉన్న ఒపీనియన్, ఎవరైనా ఏంటంటే ఈ ఆర్ట్ గురించి తెలియగానే తెలుసుకోవాలనే ఫీలింగ్ ఉంటుంది. యాక్చువల్లీ నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. ఆర్ట్ అనగానే మీరు చూపించగానే అసలు ఏంటి, ఏం కాన్సెప్ట్, అసలు నాకు అదే థాట్ ఉండే, అసలు ఏం కాన్సెప్ట్, అసలు ఏంటి అసలు ఆర్ట్ వర్క్స్ అంటే. ఇంకా మనం చాలా చూస్తున్నాము బొమ్మలు, లేకపోతే అద్దా లేకపోతే ఇద్దా, చాలా కన్ఫ్యూజింగ్ ఉంటది ఆర్ట్ వర్క్స్ అంటే. ఓకే, ఇక్కడ ఏంటంటే మరీ డెప్త్కి వెళ్ళను, ఎందుకంటే ఎవ్రీ బిజినెస్ కి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, అన్ని చెప్పలేము. కానీ మేజర్ థింగ్స్ చెప్తాను. మేమేంటంటే 4 deviations చేసుకుంటామండి. ఫస్ట్ లేఅవుట్ చేస్తాం. లేఅవుట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు నాకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ డ్రీమ్ రోలో లేకపోతే ఏదో సంథింగ్ ఉంటుంది, నాకు అది కావాలి అని మీరు నాకు చెప్పారనుకోండి, మేమేంటంటే మీ థాట్ ని, మీ రిఫరెన్స్ పిక్ ని, మీరు జస్ట్ మీ రిఫరెన్స్ పిక్ ఉంటే చాలు అని మీ ఆలోచన, నాకు ఇలా కావాలి అనే ఆలోచన, ఈ 2 తీసుకొని మేము ఆర్ట్ చేస్తాం అనమాట. ఓకే, చాలా సూపర్. అసలు లేనిది కూడా మనం ఊహించుకొని చెప్పడం వల్ల మీరు ఆర్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక స్మాల్ సర్ప్రైజ్, మీదే ఒక ఆర్ట్ చేసాం. ఓకే, కాన్సెప్ట్ లో. ఓకే, ఓకే, సూపర్. ఓకే, చూడు కొత్తగా ఉంది అసలు. మీరు ఎగ్జాంపుల్ చూస్తే ఏంటంటే ఒక టాయ్ ఫినిషింగ్ ఉంటుంది. మీరు ఇందాక చెప్పారు కదా ఫిజికల్ దానికి దీనికి డిఫరెన్స్, ఇప్పుడు మీరు దాంట్లో చూడొచ్చు. ఓకే, నైస్, చాలా సూపర్ గా ఉంది యాక్చువల్లీ. విత్ దాంట్లో అన్ని యాడ్ అయి ఉంటాయి అన్నమాట. కాన్సెప్ట్ ఉంటది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఏ కాన్సెప్ట్ చేశారు?
ఇది సమ్ ఒక కాన్సెప్ట్ తీసుకున్నామండి, లైక్ ఓల్డ్ హీరోయిన్స్ ఉంటారు కదా, లైక్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొని చేసాం. లైక్ ఓల్డ్ అనార్కలి సమ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసాం. దీనికి ఏంటంటే అండి, నేను చెప్తున్నాను కదా 4 పార్ట్స్ అని. ఫస్ట్ లేఅవుట్ తీసుకుంటాం, లేఅవుట్ తర్వాత కలర్ గ్రేడింగ్ చేసుకుంటాం, కలర్ గ్రేడింగ్ తర్వాత బ్యాక్గ్రౌండ్ వర్క్, తర్వాత ఫినిషింగ్. అలాగా 3 అన్నమాట. ఒక్కోసారి ఏంటంటే ఫినిషింగ్ ని ముందు అంటే ఇంకా మనం మార్చుకోవచ్చు, కానీ మెజారిటీ 4 లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, డిఫరెంట్ గా ఉంది, కాకపోతే నాకు కూడా కొత్తగా అనిపిస్తుంది యాక్చువల్లీ. బట్టు అంటే ఎక్కువ మాకు మీమర్స్ ఉంటారండి. అవును, మీమర్స్ పేజ్ కి కూడా ఎక్కువ మీమర్స్ వాళ్ళు ఏంటంటే కొంతమంది వాళ్ళ పేజెస్ కి అడుగుతుంటారు, ట్రోల్స్ వేస్తారు, బాగా ట్రోల్స్ వేస్తారు. వాళ్ళ కోసం ఏంటంటే చేస్తాం ఏదో ఒకటి ట్రెండింగ్ టాపిక్ తీసుకొని. కానీ బ్రహ్మానందం గారిది ఎప్పుడు అసలు ట్రోలింగ్ మంచిగా అవుతుంది. నాగార్జున గారు. ఓకే, ఇది ఏ కాన్సెప్ట్ ఆలోచించి చేశారు? అంటే కొన్ని ఆర్ట్స్ కాన్సెప్ట్ చేస్తాం, కొన్ని ఆర్ట్స్ రెగ్యులర్ అన్నమాట. ఓకే, నార్మల్ ఎలా ఫోటోస్ ఉందో అలా చేస్తారు. ఇది కాన్సెప్ట్ అండి. ఇది ఆవిడ్ని కనిపెట్టండి ఫర్ ఎగ్జాంపుల్. అదే రీసెంట్ గా ఒక మూవీ వచ్చింది కదా, అద్దాల ఉనిలా, ఏదో నేహా శెట్టి మీరాబాయ్. ఓకే, ఆమె అలా ఉంటే ఎలా ఉంటది? నేను తీసుకునే కాన్సెప్ట్ ఎలా ఉంటది అంటే, ఓకే అంతా కూడా ట్రెడిషనల్ వెళ్ళిపోతుంది. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోల్డ్ కంటెంట్ ఉంటే బోల్డ్ కూడా కొంచెం ట్రెడిషనల్ గా చేస్తే ఎలా ఉంటుంది. ఓకే, అందరూ ఒక యాంగిల్లో చూస్తే మేము ఇంకో యాంగిల్లో చూస్తాం. ఓకే, ఇప్పుడు ఆవిడ చేసే సాంగ్స్ కానీ ఫిలిమ్స్ కానీ మీరు చూస్తే అబ్జర్వ్ చేయొచ్చు, కానీ దానికి దీనికి రిలేటెడ్ ఉండదు అనమాట. అసలు డిఫరెన్స్. ఓకే, ఇది నాటు సాంగ్ అప్పుడు ఆస్కార్స్ లో ఉన్నప్పుడు చేసాం. ఓకే, నైస్. ఇది కొంచెం కొత్తదండి, అంటే నెక్స్ట్ మహేష్ బాబు గారి ప్రాజెక్ట్ కి. ఓకే, రాజమౌళి గారు అసలు డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటది? ఓకే, ఇక్కడే కనిపిస్తుంది. అందరూ మనకి ఏమన్నా ఒక థాట్ వచ్చి ఊహించుకొని అది చూడంగానే మనకి అర్థమైపోతుంది అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి. నా కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్లీ పెద్ద మహేష్ బాబుని పెట్టొచ్చు అంటారు, కానీ నేను చిన్న పెట్టడానికి కారణం ఏంటంటే నా ఫస్ట్ చేశాను కదా, ఆ ఆర్ట్ రిఫరెన్స్ తో ఇది చేశారు. ఓకే, ఇప్పుడు రాజమౌళి గారితో మహేష్ బాబు చేస్తే ఎలా ఉంటది? ఓకే, రావచ్చు. ఇది చూసి మేబీ రావచ్చేమో ప్రాజెక్ట్. రాజమౌళి గారు ఒకవేళ చూస్తే ఒకవేళ రావచ్చు. నాకు ఇవ్వకపోయినా పర్లేదు, బట్ వాళ్ళ దాకా రీచ్ అయినా పర్లేదు. ఓకే, వీఆర్ హ్యాపీ. ఆల్రెడీ RRR రీచ్ అయింది, మీరు అఫిషియల్ పేజెస్ లో. అవును, నేను కూడా చూసాను, ఇప్పటికీ ఉంటది అనమాట స్టిల్. ఓకే, ఇది అన్స్టాపబుల్ కి. ఓకే, వాళ్ళిద్దరు వచ్చి అబ్బాయి విత్ బాబాయ్. ఓకే, వాళ్ళిద్దరు వచ్చి టాక్ షో ఇంకా జరగలేదు, జరిగితే ఎలా ఉంటది? ఓకే, ఇంకా రాలేదు, జరగచ్చు. ఎందుకంటే ఇలాంటి జరిగితే టాప్ ఉంటది కదా. అవును, ఇది వేసినప్పుడు అది చాలా ఓకే ముందుగానే. ఇంకా జరగలేదు, కానీ జరిగితే జరగచ్చు, చెప్పలేము. ఇదండి నేను చేసిన. ఇదే RRR కి నేను కూడా వాళ్ళ పోస్ట్ లో చూసాను యాక్చువల్లీ. అప్పటికి ఇంకా గెటప్స్ కూడా రివీల్ చేయలేదు అనమాట. ఓకే, రాజమౌళి గారు ఇద్దరివి గెటప్స్ రివీల్ చేయలేదు, బట్ అయినా కూడా మీ థాట్ చేసి అసలు నిజంగా సూపర్. అసలు ఎంత మంచిగా టర్నింగ్ పాయింట్, మీకు టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఓకే, ఓకే, ఓకే. ఇది ఒక సమ్ క్లాసికల్ డాన్సర్, ఆవిడ ఫస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఆవిడకి చేసాం అన్నమాట. ఓకే, చూడు ఎంత ఫినిషింగ్ కూడా ఎంత మంచిగా ఉందంటే చాలా క్లారిటీగా ఉంది.
చాలా బాగుంది. మీరు అదే చెప్తున్నారు కదా వ్యాక్స్ ఫినిషింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్ట్ లో ఎన్నో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయండి. అన్ని ఒక్కొక్కటి వివరంగా చెప్పాలంటే చాలా ఉంటాయి అన్నమాట. ఓకే. మేమేంటంటే ఏ టైంకి ఏ సిచ్యువేషన్ కి ఏదైతే దానికి సెట్ అవుతుందో అది చేసేస్తాం. ఓకే. కానీ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. మీకు అక్కడ ఆ ఫినిషింగ్ ఉంటుంది. అవును అవును. ఒక డాల్ ఫినిషింగ్. అవునవును, చాలా క్లారిటీగా ఉంది. సో కలర్ థీమ్ అంతా కూడా సూపర్ గా ఉంది అసలు. ఈ సమ్ కపుల్స్ కూడా చేస్తారు, కపుల్స్ కి కూడా రెగ్యులర్ గా వాళ్ళ వెడ్డింగ్స్ కి అని వెడ్డింగ్స్ అండ్ ఏమైనా ఫంక్షన్స్ ఉంటాయి గిఫ్ట్ చేసుకోవడానికి. ఓకే. మా సర్వీస్ అలా కూడా చేస్తాం. చాలా బాగుంది. బట్ అయినా కూడా ఇది యాక్చువల్లీ నా పెళ్ళికి కూడా నేను ఒకటి చూడండి. నైస్. ఇది పాయల్ కదా? అవునండి. ఓకే. ఆమా ట్రెడిషనల్ ఇలా ఉంటే ఎలా ఉంటది? ఓకే. ఇది రౌడీ యూనిక్ అండి. ఇది ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఉంది. యాక్చువల్లీ డిఫరెంట్ గా ఉంది. ఏంటంటే వీళ్ళ ముగ్గురికి అసలు 3 నేమ్స్. అది కాక బాగా ఇప్పుడు గ్రోత్ అయిన హీరోస్ కదా, సో ఒకరికొకరికి అస్సలు పడదు. సో ఆ కాన్సెప్ట్ లో చేశారు కదా. ఓకే. కానీ మెజారిటీ మీకు ఒక పాయింట్ చెప్పనా, వాళ్ళంతా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు మనం ఎలాగైతే ఒక జాబ్ లో కొలీగ్స్ గా ఉంటాము, వాళ్ళు సేమ్ అలాగే ఉంటారు. కానీ ఫ్యాన్స్ ఏంటంటే ఫ్యాన్స్ వల్ల అటు ఇటు అవుతుంది. అది మనం అనుకోవటమే, కానీ ఆడేం ఉండదు. అదే వాళ్ళు చెప్తారు కదా మళ్ళీ కూడా, మేము మంచిగానే ఉన్నాం, మీరందరూ దానికి ఇది చేయక. అందుకని కొంతమంది ఆ ఫ్యాన్స్ రైవల్సీస్ పోవడానికి ఇలాంటివి చేస్తాం అనమాట. ఓకే. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఎప్పుడు కలవలేదు, కానీ కలిస్తే ఎలా ఉంటది అనేది మేబీ మీరు చేసిన ఆర్ట్స్ అన్ని కూడా నిజంగా జరగాలని నేనైతే నిజంగా ఆల్రెడీ కొన్ని జరుగుతూ వచ్చాయి. అప్పుడు ఇది జరగొచ్చు. ఇది జరిగితే మాత్రం చాలా సూపర్ ఉంటది అసలు. మీరు ముందుగానే ఆలోచించి చేయడం అన్నది చాలా గ్రేట్ నిజంగా. ఆ థాట్ రావాలి ముందు. ఆ థాట్ రాంది మనం ఏం చేయలేము కదా. సో మీరు కలిస్తే ఎలా ఉంటది చూసే ఆ థాట్స్ చేస్తున్న నాకు మస్తు నచ్చింది అసలు. ఇది వీళ్ళు కలిసి లేదు అంటే ప్రజెంట్ సోషల్ మీడియా వాళ్ళిద్దరి హ్యాండ్స్ లో రన్ అవుతుంది అనమాట. ఒకటి మార్క్ జుకర్బర్గ్, 2 ఎలాన్ మస్క్. ఓకే. ఇప్పుడు వాళ్ళు అలా గనక ప్లేస్ చేశారంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, మొత్తం వరల్డ్ షేక్. అసలు నార్మల్ గా మనం రన్ అవుతున్నవన్నీ ఆగిపోతాయి కదా. ఓకే. ఇప్పుడు మనం కలవలేము అంటే వాళ్ళంటే మనకు అసలు పడదు, వాళ్ళిద్దరు కలిస్తే ఎలా ఉంటది అన్న థీమ్ లో ఉంది మొత్తం. ఇది జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు. ఓకే. వాళ్ళిద్దరు కలిసింది ఉంది బట్ రీసెంట్ లో లేవు. ఓకే. ఓకే. ఇది రీసెంట్ గా వరుణ్ గారిది మ్యారేజ్ అయింది. ఓకే. లావణ్య గారిది అండ్ వరుణ్ గారిది ఫేసెస్. ఓకే. డిఫరెంట్ ఉంది కానీ చాలా బాగుంది యాక్చువల్లీ. కలర్ గ్రేడింగ్ కానీ చాలా ఫినిషింగ్ బాగుంది యాక్చువల్లీ. దీనికి మెయిన్ థింగ్ ఏంటంటే కాన్సెప్ట్ అండి. మేము కాన్సెప్ట్ తో పాటు ఫినిషింగ్ ఇంపార్టెంట్. ఓకే. ఈ 2 ఉంటాయి అన్నమాట. సో దానికే మాకు టైం ఎక్కువ తీసుకుంటది. అవును. ఇది రీసెంట్ సలార్. ఓకే. ప్రభాస్ గారిది చేసాము. ఓకే. ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతుంటారు. ఓకే. సలార్ ఇలా వస్తే ఎంత బాగుంటది కదా, మనం ఎక్కడైనా స్క్రోల్ చేసినప్పుడు ఇలా కనపడితే స్టోరీస్ లో. కానీ ఇది సమ్ డెవోషనల్ అండి. అంటే సాయిబాబా భక్తులకి ఎక్కువ ఐడియా ఉంటది. మాల్సాపతి గారని షిరిడీలో వాళ్ళకి రీసెంట్ గా ఒక ప్రాజెక్ట్ ఇచ్చారనమాట మాకు. ఓకే. లాస్ట్ టైం షిరిడి వెళ్ళినప్పుడు అది చేసాం వర్క్. ఓకే. చాలా బాగుంది. మొత్తం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ షిరిడి వెళ్ళి చూసారంటే ఉంటది అక్కడ ఈ ఆర్ట్ అక్కడ ఉంటది షిరిడిలో. ఓకే. అంటే అన్ని ఆల్ జోనర్స్ మేము టచ్ అన్నమాట. ఓకే. నాట్ ఓన్లీ డెవోషనల్, నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, నాట్ ఓన్లీ అన్ని కలిపి. ఓకే. ఇప్పుడు దాకా అన్ని ఆర్ట్స్ చేసేసారా అండి? ఫ్యాంటసీ చేయలేదు. చెయ్యాలి. ఫ్యాంటసీ కూడా ఉంది. లైక్ ఇప్పుడు మహాభారత అని రాజమౌళి గారి ప్రాజెక్ట్ ఉంది కదా, దానికి ఏంటంటే క్యారెక్టర్స్ ని చేద్దాం అనేసి. ఓకే.
మీరు కొత్త ఏమైనా డిఫరెంట్ గా అంటే ఏ హీరో ఏ క్యారెక్టర్ కి సెట్ అవుతారు అంటే మహాభారతంలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, ఒక్కో క్యారెక్టర్ కి ఒక్కొక్కరి లాగా. ఓకే, ఇది మహేష్ బాబు గారి డాటర్ ఓకే సితారా. ఎస్ ఎస్ ఎస్, ఇది కరికేచరీ కాన్సెప్ట్ అండి. సితారా సితారా ఇలా శారీ కట్టుకొని ఉంటే ఎలా ఉంటది? ఓకే, ఇది ఆల్రెడీ రివీల్ అయిన ఫోటో, కాకపోతే మేము కాన్సెప్ట్ గా చేసాం కరికేచరీలో. ఒక గోల్డ్ దానికి యాడ్ చేశారు. అవును, ఓకే, అది తీసుకొని రిఫరెన్స్ చేసుకొని చేసాం. ఓకే ఓకే, చాలా బాగున్నాయి అసలు. వాళ్ళు చూస్తే ఎంత మంచిగా ఉంటాయి, మనది మనం చూస్తే అసలు మెయిన్లీ అదే అండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్ కి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేము ఆర్ట్ చేశాక అవతల వాళ్ళకి ఇచ్చినప్పుడు జస్ట్ వన్ మూమెంట్ వాళ్ళది వాళ్ళు లైక్ ఆ ఆర్ట్ చూసుకుంటే ఇట్స్ వెరీ మెమరబుల్ మూమెంట్. అసలు మనం ఇలా ఉంటే అప్పుడు దాకా అంత నార్మల్గా మనం థాట్స్ ఆలోచిస్తాం కానీ మరీ పర్టికులర్ డీప్ వెళ్ళి మనం ఇలా అంటే అసలు ఊహించుకుంటాం కానీ బయట చూడడం కదా, చేయం. ఆ థీమ్ లో చాలా బాగుంది అసలు, చాలా ఆర్ట్స్. చిన్నప్పుడు మీకు 90s కిడ్స్ కి తెలుసు, చిన్నప్పుడు ఏంటంటే జీబూమ్మా అని ఒక సీరియల్ వచ్చుండే టెలివిజన్ లో, లైక్ అతను పెన్సిల్ తో చేస్తే నిజమైపోతాయి అవి. ఓకే, సో మేమేంటంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా కొన్ని కాన్సెప్ట్లు అలా చేసినప్పుడు ఆల్రెడీ ప్రీవియస్ లో అయినవి ఇవి కూడా అవ్వాలని అనుకుంటున్నాను నేను. సందర్భాలు అవుతాయి కూడా. యాక్చువల్లీ నాకైతే కొన్ని చాలా బాగా నచ్చినాయి. యాక్చువల్లీ నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఇది. అది జరగాలని నేను కూడా కోరుకుంటున్నా. యాక్చువల్లీ వాళ్ళ ముగ్గురు ఒక స్క్రీన్ మీద ఉంటే ఎలా ఉంటది అనేసి. ఇంకా మా పేజ్ లో చూడొచ్చు మీరు, అంటే లైక్ జూనియర్ ఎన్టీఆర్ గారిది మీరు ఎవరు కోటేశ్వరుడు చేశారు కదా, ఆ ప్రోగ్రామ్ లో యాక్చువల్లీ మేము ప్రీవియస్ లో దేవిశ్రీ గారు అండ్ తమన్ గారు వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఎలా ఉంటది విత్ సిద్ధి శ్రీరామ్ గారి సాంగ్, ఓకే, ఆ కాన్సెప్ట్ లో చేసాం అనమాట. అది చేసిన తర్వాత ఆ షోలో వాళ్ళిద్దరూ ప్రత్యక్షమయ్యారు. కొన్ని అలాంటి కోఇన్సిడెన్స్ కూడా జరిగినాయి. ఓకే, మీ ఆట వల్ల మొత్తానికి అందరిని కలిపేస్తున్నారు. కలవలేరు అనుకున్న వాళ్ళని కూడా ఆటలో కలిపి రియల్ గా కూడా జరగబోతున్నాయి. ఓకే, నైస్. అది బై గాడ్ బ్లెస్ అన్నమాట, గీయగానే జరగడం అనేది. సరే, ఒకటి నేను అడుగుతాను. సరే, నా గురించి ఒకటి చెప్పండి, ఒకటి అనుకోని. ఇప్పుడు మీ డ్రీమ్ ఏంటండి? ఒక మంచి ఫీమేల్ యాక్టర్ అవ్వాలనా లేకపోతే పెద్ద యాంకర్ అవ్వాలనా ఉంటది కదా? పెద్ద యాంకర్ కాదు, పెద్ద ఒక హీరోతో మూవీ దుల్కర్ సల్మాన్ తో యాక్చువల్లీ నేను హీరోయిన్ గా చేయాలి. కామెంట్స్ కాదు, జస్ట్ నా థాట్స్. అది తప్పు లేదండి, ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏమో జరగవచ్చేమో, మీ ఫేట్ ఎలా ఉంటుందో తెలియదు కదా. ఓకే, సో జరగాలనే కోరుకోవాలి. యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం ఆ హీరో అంటే, దుల్కర్ సల్మాన్ అంటే. సో అలా ఉంటే అసలు మన ఆయన పక్కన చేస్తే ఎలా ఉంటదని ఊహించుకుంటాం, నార్మల్ గా ఊహించుకుంటామండి. ఆర్ట్ లో చేయొచ్చు. దుల్కర్ సల్మాన్ గారిది కాన్సెప్ట్ తీసుకొని మీది కాన్సెప్ట్ యాడ్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఓకే ఒక పిక్చర్ అనేది. అదే అదే డిఫరెంట్ గా ఉంది. అంటే ఇంకా ఊహాతీతం అండి, ఒక ఇమాజినేషన్. ఇప్పుడు నేనే ఉన్నాను, లైక్ ఇప్పుడు దేవుడితో లేదా ఒక ఇమాజిన్ లో మాట్లాడాలి ఒక పర్టికులర్ పాయింట్ లో, ఒక సిచ్యువేషన్ లో. అప్పుడు ఏంటంటే ఆర్ట్ లో మీకు కుదురుతుంది, దాన్ని డిజైన్ చేయడానికి ఉంటుంది పాసిబుల్. ఇంకా మీరు ఏ మీడియా లైక్ ఏ త్రూ అయినా మీరు దాన్ని చేయలేరు కదా. మాత్రం ఒక దుల్కర్ సల్మాన్ తో ఒక ఇలాంటివి ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారితో ఏదైనా ఫోటో దిగాలని చాలా మందికి ఉంటది, కానీ ట్రై చేసి ఉంటారు కానీ దిగరు, కుదరు. లైక్ అలాంటప్పుడు ఏంటంటే ఆర్ట్ లో చేస్తాం కదా, చాలా మంది చూసిన వాళ్ళు నిజంగానే దిగారేమో అనుకుంటారు. ఇప్పుడు ఫొటోస్ కూడా మనము ఎడిట్ చేసి హాఫ్ కట్ చేసి మీకు అర్థమైపోతుంది, అక్కడ ఎడిట్ చేసినట్టు అర్థమైపోతుంది. కానీ ఆర్ట్ లో అలా అర్థం అవ్వదు. ఓకే, అదే అన్నమాట డిఫరెన్స్. ఓకే, కొత్తగా ఆలోచించి కొత్తగా స్టార్ట్ చేశారు మంచిగా.
అండ్ మాకేంటంటే ఇంకా నెక్స్ట్ మా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇవి మూవీస్ లిరికల్ సాంగ్స్ కి చేస్తూ ఉన్నాం. చేస్తున్నారు ఇప్పుడు ప్రాజెక్ట్స్, మూవీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారా? యా అండి, రన్నింగ్ అంటే స్మాల్ మినీ బడ్జెట్ మూవీస్ ఉంటాయి కదా, ఓకే, ఎవరికైనా లైక్ మేమేంటంటే ఓపెన్, ఓకే, మా తలుపులు ఇప్పుడు ఓపెన్ లోనే ఉంటవి. ఇప్పుడు ఎనీ ప్రొడక్షన్ ఏదైనా ఎవరికైనా లిరికల్ సాంగ్స్ కావాలన్నా లైక్ ఎనీథింగ్ విత్ ఆర్ట్స్ తోటి ఓవరాల్ మొత్తం మేమేంటంటే సాంగ్ మీరు ఇస్తే సాంగ్ ఇచ్చేసి మేము అడిగిన ఇన్పుట్స్ మీరు ఇవ్వగలిగితే మొత్తం మీకు పిక్చరైజేషన్ డిజైన్ చేసి మేము ఇస్తాం, మీరు రిలీజ్ చేసుకోవడమే మీ బాధ్యత. ఓకే, సూపర్ సూపర్. ఆ ఫెసిలిటీ ఇప్పుడు ఉంది. ఓకే, ఆ ఫెసిలిటీ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు ఇన్ని ఆర్ట్స్ చేస్తుంటారు, బాగా బెస్ట్ గా చేసిన ఒకటి ఉంటది కదండి. మీకు ఒకటి చెప్పాలి, బెస్ట్ గా నేను సింగిల్ ఈవెంట్ లో చేసిన ఆల్మోస్ట్ 10 పీపుల్ది ఒక ఈవెంట్ ఉందన్నమాట. ఆల్ టాప్ తెలుగు కమెడియన్స్ ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళు, లైక్ సప్తగిరి గారి నుంచి అండ్ వెన్నెల కిషోర్ గారు, వీళ్ళు సమ్ ఫ్లయింగ్ కలర్స్ అని ఒక టీమ్ లాగా వీళ్ళు ఎవ్రీ ఈవెంట్ చేసుకుంటూ ఉంటారు. అయితే దానికి ఏంటంటే నవీన్ నేని అని ఒక బ్రదర్ ఉన్నారు, సుకుమార్ గారి మూవీస్ లో ఎక్కువ ఉంటారు, ఆయన జబర్దస్త్ లో కూడా చేశారు. ఆ బ్రదర్ ఏంటంటే ఒకసారి ఇట్లాగే లైక్ ఏదో ఆయన స్పాన్సర్ ఈవెంట్ కి, ప్రైవేట్ ఈవెంట్ కి అడిగారు అనమాట. లైక్ అందరికి నా నుంచి మెమొరబుల్ గా ఇవ్వాలి గిఫ్ట్స్ అని అడిగినప్పుడు ఏంటంటే మొత్తం అందరు చిత్రం సీన్ గారు మొత్తం ఆల్ కమెడియన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఒక 10 పీపుల్ చేసి సింగిల్ ఆ రోజు నైట్ ఈవెంట్ కి నేను మిస్ అయ్యాను, బట్ అందరికి కూడా నా పేజ్ లో చూడొచ్చు మీరు. దట్స్ ద బెస్ట్ మూమెంట్ అన్నమాట. ఓకే, హ్యాపీ మూమెంట్. సింగిల్ డే లో అంత మందివి మేమంతా ఒక వారం 1 వీక్ టైం తీసుకొని మొత్తం డిజైన్ చేసి ఆ రోజు వాళ్ళకి ప్రజెంట్ చేశారు ఆ బ్రదర్. సూపర్. అసలు ఇప్పుడు నార్మల్గా అందరూ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ చేయి అంటారు కదా, సో మీరు మీ ఇంట్లో ఎలా అసలు సపోర్టింగ్ ఎలా ఉంది? అసలు ఈ ఆర్ట్ గురించి మీ ఇంట్లో చాలా మందికి అంటే తెలీదు కదా, ఇంత ఆర్ట్ ఉంటుంది, ఫ్యామిలీస్ కూడా అంత ఎంకరేజ్ చేయరు, ఎందుకురా మనకి జాబ్ చేయరా, జాబ్స్ చెయ్యి అని ఫోర్స్ చేస్తారు కదా, అసలు ఈ ఆర్ట్ గురించి మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? అయ్యో, అందరిలో ఉన్నట్టే మా పేరెంట్స్ అంతే అండి, అంటే లైక్ జాబ్ చెయ్యి, మెయిన్లీ సెక్యూరిటీ చూసుకుంటారు. అవును, బట్ ఏంటంటే నేను పర్సనల్గా నా ఒపీనియన్ ఏంటంటే మనం అంటే లైక్ నేను డివోషనల్గా కొంచెం ఫాలో అవుతుంటాను. మనం ఏ స్టెప్ నుంచి ఏ జన్మకి ఎటు ట్రాన్స్ఫర్ తెలియదు, బట్ ఉండేదే 100 years, ఈ ఇయర్స్లో ఈ ఇయర్ అయిపోతుంది. సో మనం ఏదైనా మనసుకి ఏదైతే బాగా నచ్చుతుందో ఆ ప్రొఫెషన్లో చేస్తే సస్టైన్ ఎక్కువ అవ్వగలమని, అంటే ముందే సక్సెస్ రాపోవచ్చు, అవును, కానీ సస్టైన్ అవుతూ ఉంటే ఏదో ఒక రోజు వస్తుంది కదా. సో నేను అలాగే అడిగాను అనమాట, లైక్ నాకు గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఒక 1 year టైం ఇవ్వమని. ఆ 1 yearలో నేను సక్సెస్ అయితే ఓకే, లేదని అంటే వాళ్ళు చెప్పింది చేయాలని అగ్రిమెంట్ అనమాట. ఎవ్రీ పేరెంట్స్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్కి వెళ్ళమని అందరు కామన్ గా చెప్తారు, బట్ మనకి అంటూ ఒక డ్రీమ్. యూత్ కి నేను చెప్పే ఒక థింగ్ ఏంటంటే, అంటే నా పర్సనల్ దాంట్లో జరిగిన దాంట్లో నాకు అర్థమైన ఇప్పుడు వరకు అర్థమైన దాంట్లో నేను చెప్పే ఒక థింగ్ ఏంటంటే, మీరు అనుకున్న డ్రీమ్ కి మీరు ఫాలో అవ్వాలంటే ముందు మీరు ఎవరికి ఆన్సరబుల్ కాదు కదా, ఎవరికి, మీ అమ్మకి మీ నాన్నకి, ఎందుకంటే వాళ్ళే కదా మీకు అన్ని చేసేది. సో ముందు వాళ్ళకి ఏంటంటే మీ మీద మీకు ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇవ్వండి. ఒక టైం ఇప్పుడు మీరు టైం పెట్టలేదు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, సరే టైం ఇవ్వలేదు, వద్దు చెయ్యొద్దు అనే అంటారు. మీరు టైం ఇవ్వండి, ఒక 2 years టైం ఇవ్వండి, లేదా 3 years ఇవ్వండి, వర్క్ సరదాకి ఒక 2 years ఇవ్వండి, 2 yearsలో లేదా 1 year ఇవ్వండి. 1 yearలో కనుక మీరు సక్సెస్ అయితే వెళ్తుంటే వాళ్ళకి అర్థమైపోతుంది మీ వర్క్ అనేది. లేదు వాళ్ళకి మీకు కూడా సక్సెస్ రాలేదని అంటే మీరు దాన్ని పర్సనల్ గా ఉంచుకొని వాళ్ళు చెప్పినట్టు చేస్తూ దీని మీద కాన్సన్ట్రేషన్ అంతే. అవును, కొంతమంది అలా కాదు, లేదు మొత్తం ఇదే అది అలా కష్టం అండి, ఎందుకంటే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముందు మనం కన్వీనియన్స్ చేసుకోవాలి. ఒకవేళ సక్సెస్ ఒకవేళ 1 year వాళ్ళు ఇచ్చిన టైంలో 1 year సక్సెస్ రాకపోతే మనం వర్క్ చేసుకుంటూ కూడా. నేను 1 year అడిగాను, నా ఆర్ట్స్ స్టార్టింగ్ లో లైక్ ఎవరికి నచ్చేవి కాదు నేను చేసేటప్పుడు.
ఓకే ఇవి పెట్టుకొని నువ్వు ఎలాగా సస్టైన్ అవుతావు కెరీర్ అని అనిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఓకే నేనేంటంటే ఇంట్లో వాళ్ళ కోసం అని కాకపోయినా గ్రాడ్యుయేషన్ చేయాలి కాబట్టి చేశాను. ఏ రోజైనా వాళ్ళ లైసెన్సే కదా, ఈ రోజు కాబట్టి ఇంకో రోజు జాబ్ చేద్దాం ఉంటది కదా. సో ప్యాషన్ ఒకవేళ సక్సెస్ అయితే దీని ద్వారా వెళ్ళొచ్చు అని నేను అందుకని 1 year టైం తీసుకొని అడిగాను. అడిగితే ఇచ్చారు. నా గాడ్స్ గ్రేస్ నా టైం బాగుంది, సక్సెస్ రన్నింగ్ అవుతుంది. ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు కదా మన స్టేట్స్ లో ఎవరు చేయలేదు. కావాలంటే యూ కెన్ సెర్చ్ గూగుల్. అదే నేను కూడా అదే చూస్తున్నా. ఈ టైప్ ఆఫ్ వర్క్స్ అయితే ఎక్కడా లేవు. అదే మెయిన్లీ ఏంటంటే కాన్సెప్ట్ అన్నమాట. ఇందులో ఆర్టిస్టులు ఉన్నారు, డిజిటల్ ఆర్టిస్టులు ఉన్నారు అండ్ సో మెనీ ఉన్నారు. బట్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ లేదు, కీ రోల్, కీ పాయింట్ అన్నమాట. యాక్చువల్లీ నేను నిన్న కూడా ఒకసారి సెర్చ్ చేశా ఎవరైనా ఇట్లా ఉన్నారా అని. మీరు కావాలంటే చేయండి, వ్యాక్స్ డిజిటల్ ఆర్టిస్ట్ అంటే మావే వస్తాయి, మీవే వచ్చినాయి. యాక్చువల్లీ నేను కూడా సెర్చ్ చేసింది అదే ఫస్ట్. అది సెర్చ్ చేసినప్పుడు ఓన్లీ మీద వస్తుంది కానీ ఇంకెవరి ఇలా చేసినట్టు రాలేదు అసలు. ఉంటవి డిజిటల్ ఆర్ట్స్ బట్ కాన్సెప్ట్ థీమ్ లో లేవు. ఓకే మీమ్స్ కూడా దీన్ని తీసుకొని వేస్తారు కదా. మీమ్స్ వాళ్ళైతే ఇంకా వాళ్ళు ట్రోల్ పేజెస్ కి ప్రొఫైల్ పిక్స్ కి అడుగుతారు మమ్మల్ని. సో ఇప్పుడు నార్మల్ గా అన్ని థీమ్స్ చేశారు. ఇప్పుడు నార్మల్ డిఫరెంట్ గా ఎవరైనా అడిగారా ప్రపోజల్ థీమ్స్ చేయమని? రెగ్యులర్ అవే వస్తాయండి, రోజుకి 2-3 వర్క్స్ ఉంటాయి. అవి పర్సనల్ గా ఏదో ఒకటి స్పెషల్ గా గిఫ్ట్స్ ఇవ్వడానికి అడుగుతారు అనమాట. ప్రపోజల్ థీమ్స్. ఓకే సమ్ ఇది ఆల్ టైప్ ఆఫ్ జానర్స్ కదా. ఓకే మేము అన్ని లైక్ ఫ్యామిలీకి చేస్తాం, పర్సనల్ గా చేస్తాం, వాళ్ళ ఇష్టం అనమాట. మెజారిటీ మేము ఇప్పటి వరకు 500+ చేసి ఉంటాం. ఓకే ప్రపోజల్ థీమ్స్ ఓన్లీ ఆర్ట్స్ వరకు 3 years లో 500+ ఆర్ట్స్ చేసి ఉంటాం. ఓకే కాకపోతే ఏంటంటే అన్ని చూపించలేం కదా, అదే లైక్ క్లయింట్ ప్రైవేట్ అనేది మెయింటైన్ చేయాలి. ఇప్పుడు వ్యాక్స్ డిజిటల్ ఆర్ట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఓన్లీ ఈ ఆర్ట్స్ వ్యాక్స్ గురించి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇప్పుడు కొత్తగా వస్తారు కదా, ఇలా చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం కూడా ఇలా ఏదైనా మెజారిటీ ఏంటంటే 3 years నుంచే అడుగుతున్నారు, లైక్ ఏదన్నా ఒకటి స్టార్ట్అప్ చేయండి మాకు కూడా మేము చేస్తాం అనేసి. బట్ నేనేంటంటే నేను ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఒక స్టాండర్డ్కి వెళ్ళాక దీన్ని అందరికి చేయాలని నా ఆలోచన. బట్ ఏంటంటే ఇది కెరీర్ చేసుకొని రావచ్చా ఉంది దీనికి. ఎందుకంటే ఫస్ట్ ఏదైనా ఒక ప్లేస్మెంట్ అనేది సెట్ అవ్వాలంటే ముందు నా మీద నేను ప్రయోగించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకున్న ఒక గోల్ అనేది కొన్ని ఉంటాయి కదా. మీరు చేశారా మీరు అనుకున్న గోల్ ని? ఇలా నేను స్టిల్ నేను బీటెక్ చేశాను, సర్టిఫికేట్ అక్కడే ఉంది, బట్ రన్ అవుతున్నాను. ఎలా రన్ అవుతున్నాను? పీపుల్ లైక్ మై వర్క్స్, సో నేను రన్ అవుతున్నాను. సో కెరీర్ ఉంది కదా. అండ్ మూవీస్ మూవీ ఇండస్ట్రీలో కూడా ఉంది కెరీర్ దీనికి. ఇప్పుడు లిరికల్ సాంగ్స్ అంటే ఊరుకుందండి, ఒక సాంగ్ కి 2-3 lakhs అంటారు, 1 month లో ఇవ్వమంటారు, ఉంటది కదా. సో ఉంది కెరీర్ ఉంది. కాకపోతే ఏంటంటే నేను దీన్ని అవుట్ చేయాలంటే నాకు ఒక పాయింట్ లో నాకు అనిపించాలి ఓకే ఫైన్, ఎవరికైనా మనం ధైర్యంగా చెప్పొచ్చు రమ్మని అని. ఆ పాయింట్ రావాలంటే ఇంకా 1 year టైం పట్టొచ్చు. ఇంకా అప్పుడు రమ్మంటాను స్టిల్ ఇప్పటికి. కాకపోతే ఏదన్నా వాళ్ళు చదువుకున్న చదువుకి జాబ్ చేస్తూ ఇది ట్రై చేయమని డైరెక్ట్ ఇట్లా వచ్చి సఫర్ అయ్యే కంటే స్టార్టింగ్ ఎవరికైనా స్ట్రగుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకోండి, ఏదో వర్క్ చేస్తూ ట్రై చేసే వాళ్ళు ఎక్కువ మంది. అవును. సో సేమ్ అలాగే అదే ఫార్ములా. ఓకే నైస్. సో చూసారు కదండి ఈరోజు అసలు డిజిటల్ వ్యాక్స్ అంటే ఏంటి అని మనకి నరేష్ గారు మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో మీకు కూడా ఎవరైనా డిజిటల్ ఆర్ట్స్ కావాలి, మీ సమ్ పర్సన్స్ ఎవరైనా మిస్ అయి ఉంటే వాళ్ళని మీ పక్కన చూసుకోవాలనుకుంటే నరేష్ గారిని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఛానల్కి వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఇలా కొత్త వర్క్స్ గురించి అందరికీ తెలిసే విధంగా చేస్తున్నాను. అవును. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.